రోగుల అవసరాన్ని కొందరు బిజినెస్ గా మార్చుకుంటున్నారు. అత్యవసరమని తెలిసినా మానవత్వాన్ని మర్చిపోయి సోషల్ మీడియా వేదికగా మోసానికి పాల్పడుతున్నారు. బ్లడ్ కోసం సోషల్ మీడియాలో పోస్టులు పెడితే చాలు మేమిస్తామంటూ కాల్ చేసి ట్రాన్స్పోర్ట్ ఛార్జీల పేరుతో వసూలు చేసి పత్తా లేకుండా పోతున్నారు. ఒక పక్క ప్రాణాలు పోతుంటే ఇదేం పట్టించుకోకుండా సొమ్ము చేసుకుంటున్నారు. కొంతమంది యువత స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ చేస్తుంటే దోపిడికి కేరాఫ్ గా చేసుకుంటున్నారు. కొందరి అవసరం ఇంకొందరికి అవకాశంగా మారుతుంది. ఓవైపు యువత స్వచ్ఛందంగా బ్లడ్ డొనేషన్ కోసం ముందుకొస్తుంటే మరికొందరు మాత్రం బాధితుల అవసరాన్ని సొమ్ము చేసుకుంటున్నారు. నిత్యం అనారోగ్య సమస్యలతో ట్రీట్మెంట్ కోసం గాంధీ, ఉస్మానియా, నిమ్స్ ఆసుపత్రులతో పాటు పలు కార్పొరేట్ హాస్పిటల్స్ కి అనేక మంది వెళ్తుంటారు. సోషల్ మీడియా వేదికగా బ్లడ్ కావాలని పోస్టు చేస్తే ఆ నంబర్లకు ఫోన్ చేసి రవాణా ఛార్జీలు ఇస్తే వస్తామని చెప్పి ఆ తర్వాత ఫోన్ ఆఫ్ చేసి పత్తా లేకుండా పోతున్నారు. ఇలాంటి మోసాలు హైదరాబాద్ సిటీలో ఈ మధ్య ఎక్కువ జరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎమర్జెన్సీ టైంలో బ్లడ్ కోసం కుటుంబ సభ్యులు, మిత్రుల ద్వారా వాట్సాప్ గ్రూపులు, ఫేస్బుక్లలో పోస్ట్ చేస్తున్నారు. డోనర్ పేరుతో మోసగాళ్లు బాధితులకు ఫోన్ చేసి రక్తం ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామంటూ నమ్మిస్తున్నారు. అయితే దూరంలో ఉన్నానని, వచ్చేందుకు డబ్బులు లేవని చెబుతున్నారు. ఫోన్ పేలో మనీ పంపిస్తే వస్తానని అంటున్నారు. అటు అర్జెంట్ అయితే క్యాబ్ ఛార్జీలు ఇస్తే చాలని నమ్మిస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తికి డబ్బులు పంపిస్తే తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తున్నట్లు తెలుస్తోంది. వీళ్ల కోసం చూసి బాధితులు మరో దాత కోసం వెతకాల్సి వస్తుంది. బాధితులు ఎలాగో పోలీస్ స్టేషన్ కి వెళ్లే పరిస్థితి ఉండదు కాబట్టి మోసగాళ్లు ఈజీగా బోల్తా కొట్టిస్తున్నారు. ఈ ఫేక్ బ్లడ్ డొనేషన్ స్కామ్స్ అంటూ ఈ యొక్క సోషల్ మీడియా వాట్సాప్ గ్రూపుల్లో వచ్చిన పోస్టుల్ని కన్సల్ట్ చేసి, స్కామర్లు కన్సల్ట్ చేసి మేము డొనేషన్ చేయడానికి వస్తాం, బ్లడ్ డొనేట్ చేయడానికి వస్తాం, లేదంటే ప్లాస్మా డొనేట్ చేయడానికి వస్తాము అని చెప్పి వారి దగ్గర ఎవరైతే పేషెంట్ వాళ్ళ ఫ్యామిలీస్ దగ్గర డబ్బులు కొట్టేయడం జరుగుతుంది. ఇలాంటి స్కామ్స్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఇంపర్సనేషన్ స్కామ్స్ కూడా చాలా ఎక్కువ జరుగుతున్నాయి ఇప్పుడు ప్రెసెంట్ సొసైటీలో. ఇలాంటి మోసాల పట్ల పబ్లిక్ జాగ్రత్తగా ఉండాలంటున్నారు వైద్యులు. అత్యవసర పరిస్థితుల్లో కీలకమైన టైంను వృధా చేసుకోవద్దని సూచిస్తున్నారు. రోజువారీ ఖర్చుల కోసం గుర్తు తెలియని వ్యక్తుల మోసాలు రోగుల ప్రాణాల మీదకొస్తుంది. మోసాలతో రక్తం ఇస్తామని ఫోన్ చేసే వారి పట్ల ఒక్కింత అనుమానం వ్యక్తం చేసే పరిస్థితి వస్తుంది. బాధితులు ఇలాంటి మోసాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ చేయాలని సూచిస్తున్నారు డాక్టర్స్. పేషెంట్స్ వాళ్ళకు ఏదో ట్రీట్మెంట్ జరుగుతుంది, ఇక్కడ వాళ్ళకి ఎవరో హెల్ప్ చేస్తారు అంటే నెగటివ్ గ్రూప్స్ ఇట్లా ఉన్న వాళ్ళకు డబ్బులు వేయించుకొని మరీ రాకపోవడము. ప్లస్ ఒకటేంటంటే వాళ్ళకు ట్రీట్మెంట్ డిలే కావచ్చు. సర్జరీ ఏదైనా జరగాల్సింది ఉంటే ఆ సర్జరీ పోస్ట్పోన్ కావచ్చు, అంటే బ్లడ్ అవైలబుల్ లేకుంటే. అండ్ ఒక్కొక్కసారి ప్రాణానికి కూడా అంతవరకు కూడా పోవచ్చండి. బ్లడ్ చీటింగ్ జరిగితే సైబర్ క్రైమ్ టోల్ ఫ్రీ నంబర్ 18380కు కాల్ చేయాలని అవగాహన కల్పిస్తున్నారు. లేకుంటే సైబర్ క్రైమ్ వెబ్సైట్లో కంప్లీట్ చేయాలంటున్నారు నిపుణులు.